అయితే ప్రతి నియోజకవర్గంలో ఉన్నట్టే మీ నియోజకవర్గంలో కూడా ఒక సమస్య కనపడుతుంది నాకు. పై స్థాయి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు మీతో మమేకమయ్యారు. ఓకే. మీతో ఓపెన్‌గా మీతో తిరుగుతున్నారు. కానీ తెలుగుదేశం పార్టీకంటూ ఒక సెక్టర్ ఉంటది కదా! స్ట్రాంగ్ హార్డ్ కోర్ సెక్టర్. ఆ సెక్టర్ ఇంకా బయటికి రావట్లేదు అనే ఒక మాట వినపడుతుంది. ఇక్కడే కాదు. నాట్ ఓన్లీ నిడదవోలు చాలా చోట్ల ఇలా జరుగుతోందని అనిపిస్తుంది. మీకున్న అనుభవం ఏంటి? నాకైతే చాలా బాగా మీకు మ్యాక్రో లెవెల్ నుంచి మైక్రో లెవెల్ వరకు కూడా ప్రజలందరూ కూడా ఎస్పెషల్లీ తెలుగుదేశం జనసేన పార్టీలకు చెందిన శ్రేణులందరూ కూడా మమేకమయ్యారనే బాగా అనిపిస్తుందండి. కారణం ఏంటంటే ఏ నియోజకవర్గంకి వెళ్ళినా కూడా ఏ గ్రామానికి వెళ్ళినా లేకపోతే ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ మూడు పార్టీలకు సంబంధించినటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కలిసే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మేము కూడా కంపోజిషన్ కూడా అలా పెట్టుకున్నాం. ఎక్కడ ఏ గ్రామంలో ఏ కార్యక్రమం జరగాల్సి వచ్చినా డ్యూ ఇంపార్టెన్స్ తెలుగుదేశానికి జనసేనకి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మూడింటికి కలిపి ఉండేలాగే ప్లాన్ చేసుకుంటున్నాం. దాని ప్రకారమే అందరూ నిర్వహిస్తున్నారు. కాబట్టి నాకైతే ఆ రకమైన ఇబ్బంది మా నియోజకవర్గంలో కనపడలే. లేదు. ఓకే ఓకే అయితే మీది నిడదవోలులో మీరు గెలిస్తే ఫస్ట్ టేకప్ చేసే అంశం ఏంటి? టాప్ ప్రయారిటీ ముందు మౌలిక సదుపాయాల కల్పనండి. మొత్తం నియోజకవర్గం మొత్తం మీద చాలా చోట్ల వాళ్ళు అడుగుతున్నది రోడ్లు అధ్వానం అయిపోయినాయి అని, అదేవిధంగా ఈ డ్రైన్లు అవి సరిగ్గా లేవనేటువంటిది, దాని మీద టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. అదేవిధంగా వైద్యానికి సంబంధించి చాలా చోట్ల వారు కోరేది ఒకటి ఈ 100 బెడెడ్ హాస్పిటల్గా తయారు చేయడం ఒకటి, అదేవిధంగా బసిరెడ్డిపేట అనేటువంటిది ఉంది ఇక్కడ ఈ నడదవోలు, అక్కడ వాళ్ళు కొంచెం ప్రాథమిక చికిత్సా కేంద్రం కూడా లేదనేటువంటి మాట చెప్తున్నారు. దాంతోపాటు కొంచెం కష్టసాధ్యమైనప్పటికీ కూడా దృష్టి పెట్టాల్సింది ఏంటంటే గోదావరి జలాలని ఈ పట్టణానికి మంచినీటి సౌకర్యంగా తీసుకురావటం. ఓకే, ఈ అంశం ఒకటి కొంచెం బాగా కష్టపడి చేయాలి. అదేవిధంగా రోజు నేను డిఫరెంట్ గ్రూప్స్ ట్యాక్సీ ఓనర్స్ డ్రైవర్స్ అసోసియేషన్ తోటి, అదే 2 వీలర్ మెకానిక్స్ తోటి, అదేవిధంగా శుభ్రామలతోటి, ఇలా వీళ్ళందరితో రోజు కలుస్తున్నాను నేను. వాళ్ళు చాలా సమస్యలు చెప్తా ఉన్నారు. ఆ సమస్యలన్నింటినీ కూడా ఫేజ్డ్ మేనర్లో నేనేమంటానంటే కొన్ని ఇమీడియట్గా చేయగలుగుతాం, కొన్ని మనం కొంత టైం తీసుకుని చేయగలుగుతాం. ఆ టైం తీసుకుని చేసేటువంటి క్రమంలో ప్రతి ఒక్క సమస్యని పరిష్కరించాలని, వీటి మీద దృష్టి పెట్టాలని. ఇప్పటి వరకు వాళ్ళు చెప్తున్న మైండ్ ఏంటంటే రాజకీయ నాయకత్వం, ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం ఈ సమస్యల మీద దృష్టి పెట్టడం లేదండి, కేవలం మామూలుగా మాట్లాడి వెళ్ళిపోతున్నారు తప్పితే. నేను మాత్రం చిత్తశుద్ధితో పనిచేస్తాను. ఎమ్మెల్యేగా నెగ్గితే ఎమ్మెల్యే అనిపించుకోవడం కంటే కూడా ఈ నియోజకవర్గానికి సేవకుడు అనిపించుకోవడానికి నేను ఇష్టం చూపిస్తాను అనేటువంటి మాట కూడా అందరికీ చెప్తున్నాను. గ్రేట్ అన్న. అయితే నాకు ఒకటేంటంటే ఇప్పుడు లాస్ట్ టైం ఏమో ఒకళ్ళేమో కాపు, ఒకళ్ళేమో కమ్మ, 2 సామాజిక వర్గాల నుంచి నిలబడ్డారు. కానీ ఈసారి ఇద్దరు ఒకే సామాజిక వర్గం, అటు ఆయన వైఎస్ఆర్సీపీ తరపున ఆయన కాపే, మీరు కాపే. దీంతో కాపుల ఓట్లు అత్యధికంగా ఉన్నాయి ఈ నియోజకవర్గంలో. కాపులు ఎటువైపు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోందా? ఇప్పుడు కులాలు విషయాన్ని పక్కన పెట్టేస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కులాలు కూడా ఏ కులము హ్యాపీగా లేదండి ఈ ప్రభుత్వ హయాంలో. ఈవెన్ మీరు ఆ రోజున 151 సీట్లు రావడానికి ప్రధాన కారణం దళిత వర్గాల వారు. ఆ దళిత వర్గాల వారు ఇవాళ హ్యాపీగా ఉన్నారా? ఆ దళిత వర్గాల మీదే దాడులు ఎక్కువ జరిగినాయి ఈ ప్రభుత్వంలో. తర్వాత దళితులకు సంబంధించినటువంటి ఈ అనేక సంక్షేమ కార్యక్రమాలను వీళ్ళు రద్దు చేసేసారు. మీకు ఎస్సీ ఎస్టీ యాక్షన్ ప్లాన్ విషయంలో 27 పథకాలను రద్దు చేశారు. అటువంటి నేపథ్యంలో వీళ్ళకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హార్డ్ కోర్ టీమ్స్ ఏవైతే ఉన్నాయో, కులాలు ఏవైతే ఉన్నాయో అవే వ్యతిరేకంగా ఉన్నాయి. అలాగా కాపులు కూడా దానికి ఏమీ ఎక్సెప్షన్ కాదు. వాళ్ళకి కావలసినటువంటి అనేక అంశాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకమైనటువంటి సపోర్టు చేయలేదు. అందువల్ల వాళ్ళు కూడా ఏకపక్షంగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. అందరూ కూడా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలు కూటమి వైపు చూస్తున్నారు, దీనికి అధికారం ఇవ్వాలని చూస్తున్నారు. అలాగే సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలు వర్గాలు వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన నేపథ్యంలో కాపు కులం కూడా దానికి అతీతం కాదు అనేటువంటి. ఓకే 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 ఇప్పుడు ప్రధానంగా మేనిఫెస్టో వచ్చిన తర్వాత పరిస్థితులు ఏమన్నా మారాయా? ఇంతకుముందు మేనిఫెస్టో రిలీజ్కి ముందు, రిలీజ్ తర్వాత ఏదైనా డిఫరెన్స్ చూసారా? ప్రజల్లోకి ఎట్లా మీరు మేనిఫెస్టోని తీసుకెళ్తున్నారు? ఖచ్చితమైనటువంటి మార్పు అయితే కనబడిందండి. ఎందుకంటే చాలా పేలవమైనటువంటి మేనిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తే అన్ని వర్గాల వారిని సంతృప్తిపరచగలిగేటువంటి మేనిఫెస్టోని ఇవాళ మనం ఈ కూటమితో ఇవ్వగలిగాం. ప్రధానంగా మహిళలకి టాప్ ప్రయారిటీ ఇచ్చి, ఎప్పుడూ లేనిది ప్రభుత్వ ఖజానా మీద భారం పడుతుందని తెలిసినప్పటికీ కూడా
ప్రతి యువతి కూడా 18 సంవత్సరాల నిండిన యువతికి 1500 రూపాయల చొప్పున ప్రతి నెల ఇవ్వటం, 59 ఏళ్ల వరకు ఇవ్వటం, ఆ తర్వాత ఎటు మనకి పెన్షన్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇలాగ ఆర్థిక భరోసా ఏర్పాటు చేయటం, చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే వాళ్ళకి, లేకపోతే చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి ఒక 20 లక్షల వరకు సపోర్ట్ ఇవ్వటం, అదేవిధంగా నిరుద్యోగ భృతి ఒక 30,000 ఇవ్వటం అనేటువంటి ఒక కార్యక్రమం. ఇలాగా ప్రతిదీ నెలకి 3,000 రూపాయలు చొప్పున నిరుద్యోగ భృతి, ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే 20 లక్షల ఉద్యోగాల కల్పన చేయాలనేటువంటి ఆలోచన చేయటం, అదేవిధంగా మహిళలకి ఉచిత గ్యాస్ కానీ, ఉచిత బస్సు ప్రయాణం కానీ, ఇలా చూసుకుంటే అదేవిధంగా రైతులకి సపోర్టుగా 20 లక్షల రూపాయలు, 20,000 రూపాయల సంవత్సరానికి రైతుకి భరోసాగా ఇవ్వటం. ఇవన్నీ చూసుకుంటే ఏ సెక్షన్ని మనం మినహాయింపు చేయకుండా అన్ని సెక్షన్స్కి సంబంధించినటువంటి సపోర్ట్ ఇచ్చే విధంగా మేనిఫెస్టో, హోలిస్టిక్ మేనిఫెస్టో తయారైంది అనేటువంటి విధానం ప్రజలకు బాగా తీసుకెళ్తున్నాం. ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అదే చెప్తున్నాం. ప్రజలు కూడా అట్రాక్ట్ అవుతున్నారు. మా ప్రచారంలో కానీ, మేము చెప్పే మాటల్లో కానీ ఈ మేనిఫెస్టో ఎంత అద్భుతంగా ఉందో చెప్తున్నాం. వాళ్ళందరికీ కూడా నమ్మకం ఉంది. ఎందుకంటే అనుభవజ్ఞుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్కన, పేద ప్రజల కంట కన్నీరు తుడవటమే లక్ష్యంగా రాజకీయాల్లోకి వచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారు మరో పక్కన, వీరిద్దరికీ పైన అత్యంత బలోపేతమైనటువంటి నరేంద్ర మోడీ గారు, ఈ ముగ్గురు కలిసి ఖచ్చితంగా ఈ మేనిఫెస్టోని 100% అమలు చేస్తారని, ప్రజా సంక్షేమాన్ని, అభివృద్ధిని రెండింటిని సమ్మిళితం చేసి నియోజకవర్గాలను కానీ, రాష్ట్రాన్ని కానీ ముందంజలో నిలబెడతారనేటువంటి నమ్మకం ప్రజలకు కలుగుతున్నటువంటి నేపథ్యంలో విజయం కూడా తథ్యం అనేటువంటి మనం